అందరికీ నమస్తే అండి. నేను మీ జోష్నా దిలి. జోడీ క్యూజన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన అద్భుతమైన చట్నీని తయారు చేసుకోబోతున్నాం. అదే టమాటో వెల్లుల్లి చట్నీ. ఇది పుల్ల పుల్లగా, కారం కారంగా, వెల్లుల్లి ఘాటుతో నోరూరించి ఈ చట్నీ ఇడ్లీ, దోస, వడ లేదా ఉప్మా దేనితో తిన్నా సరే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ పచ్చడిలో ఒక అద్భుతమైన పొడిని కలుపుతాం. అదే ఈ చట్నీకి అసలైన రుచి. ఈ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, బెల్లం, ఉప్పు. బెల్లం అనేది ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ 6 టమాటాలకి 3 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి అనేది కారానికి సరిపడంత తీసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. పొట్టు ఉంచమాకండి, చేదొస్తుంది, అంత బాగోదు. ఈ వెల్లుల్లిపాయలు అనేవి వేగుతున్న సమయంలో శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఎప్పుడు డైరెక్ట్ గా వేయకూడదండి, కనీసం ఘాటన్న పెట్టుకోవాలి, లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి, లేదంటే పేలే అవకాశం ఉంటుంది. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లో పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు అనేవి చిన్న మంట మీద కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయం వరకు మగ్గించుకోవాలి. టమాటాలు అనేవి పూర్తిగా మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మగ్గిన టమాటాలను కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నేను ఇక్కడ ఉడికిన టమాటాలని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోనే చింతపండు అనేది నానబెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు ఐరన్ కడాయిలో కాకపోతే గనక టమాటాలు ఉడికేటప్పుడు చింతపండుని కూడా వేసి ఉడికించుకోండి. ఇప్పుడు రుబ్బుకునే విధానం: ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తని పేస్ట్ కింద పట్టుకోవాలి. మొదటిగా ఈ విధంగా పేస్ట్ పట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం, టమాటాల్లో నానబెట్టిన చింతపండుని వేసుకొని మెత్తని పేస్ట్ కింద పట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, చాలా మంది వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పడతా ఉంటారు. దానివల్ల ఆ వేడికి ఆవిరి అనేది ప్రొడ్యూస్ అయ్యి మూత అనేది ఎగిరిపోతుంది. దీనివల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి. అలాగే గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. వంటగది మొత్తం గందరగోళంగా ఉంటుంది. సో అంతా చల్లారిన తర్వాత మాత్రం ఎప్పుడైనా సరే చట్నీస్ అనేది పట్టుకోండి. బెల్లం, చింతపండు వేసి మెత్తని పేస్ట్ పట్టుకున్న తర్వాత అందులో చల్లారిన టమాటాలను వేసి మెత్తని పేస్ట్ కింద పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఈ చట్నీకి. అదే కడాయిలో నేను కొద్దిగా నూనె ఎక్కువే తీసుకున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు ప్లేస్ లో నేను మునగాకు వేసుకున్నాను. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మనం పట్టి ఉంచుకొని ఈ పచ్చడిని వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇలా వేగుతున్న సమయంలో మెంతి పొడిని వేసుకోవాలండి. చాలా మందికి పొయ్యి మీద వేగుతున్నప్పుడు మెంతి పొడి వేస్తే చేదు వస్తుంది అనుకుంటారు. ఒకవేళ మీకు గనక చేదు వస్తుంది అనుకుంటే గనక తాలింపులో 1 నిమిషం పాటు పచ్చడి అనేది వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయించి పెట్టుకున్న మెంతులని పొడిగా చేసుకొని ఒక చిన్న స్పూన్ పొడి వేసుకోండి. ఈ చట్నీకి మరింత రుచినిచ్చేది ఆ పొడేనండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీని వేడి వేడి అన్నంలో కానీ లేకపోతే పులగంలో కానీ తిన్నా చాలా బాగుంటుంది. నేనైతే పులగంతో తిన్నాను. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ ద్వారా తెలపడం అస్సలు మర్చిపోవద్దు. ఇష్టపడే వంటకాలను నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కడం మర్చిపోవద్దు. మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేను మీ జోష్నా దిలీప్.